అమ్మ గుడ్ మార్నింగ్, నమస్తే. అందరికి ఎట్లున్నారు? ఏంటంటే ఈరోజు డే 53 మామ. అస్సలు ఆపొద్దు, మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. బాడీ అట్లా చేస్తేనే మన బాడీ అనేది చేంజ్ అవుతుంది, లేకుంటే అస్సలు చేంజ్ కాదు మామ. సో ఇక జిమ్కి వెళ్ళిపోదాం. చలో. సో మామ ఇప్పుడు ఫస్ట్ ల్యాట్ పుల్ డౌన్స్. సో ల్యాట్ పుల్ డౌన్స్ గట్టిగా మంచిగా ఏరి 4 sets 10 or 15 reps అయితే పక్కా లేపండి మామ. స్లోగా వేయండి, కానీ వెయిట్ ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా పర్లేదు. స్లోగా వేయండి, మంచిగా వేయండి, మంచిగా పడుతుంటుంది. సో చలో మామ. ఇప్పుడు రోయింగ్ మామ. రోయింగ్ కూడా మనం 4 sets వేయాలి. సో రోయింగ్ 4 sets 10 or 15 reps లేపినామంటే అసలు క్రేజీ మామ. చాలా అంటే చాలా బాగా పడుతుంది బ్యాక్. కరెక్ట్ మనం ఏంటంటే ఇట్లా స్టమక్ దగ్గర దాకా తెచ్చి ఆపాలి. ఆపి కొంచెం ఇట్లా చేతులు మంచిగా ఇట్లా కనాలి. అట్లయితేనే మంచిగా బ్యాక్కి పడుతుంటుంది. సో బాడీ అనేది చాలా చేంజ్ అయిపోయింది మామ. చూస్తారు కదా మీరు కూడా. చలో కంటిన్యూ అయ్యండి. సో మామ ఇప్పుడు స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ మామ. స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్లో కూడా మనం 4 sets 10 to 15 reps అయితే నీట్గా లేపాలి మామ. అట్లయితేనే మనకు బాడీ మీద వెయిట్ పడుతుంది, బ్యాక్ మీద. సో స్లోగా వేయాలి. ఏది ఇష్టం చెవి దగ్గర దాకా గుంజి మళ్ళీ ముఖాల దగ్గర దాకా గుంజాలి మామ. సో కంటిన్యూ చేయండి. సో మామ ఇప్పుడు రియర్ డెల్స్ మామ. రియర్ డెల్స్ అయితే చెప్పినా ఇది నాకు చాలా ఇష్టం అనమాట. బ్యాక్ మస్తు పడుతుంటుంది. సో 4 sets వేయండి మామ. ఇది కూడా 10 to 15 reps. మధ్యలో వాటర్ అయితే పక్కా. సో మామ ఇప్పుడు ఫేస్ పుల్స్ మామ. ఫేస్ పుల్స్లో కూడా మనం 4 sets పక్కా వేయాలి. అన్నీ 4 sets వేయాలి మామ. ఇక 4 setsలో మనం 10 or 15 reps లేపాలి మంచిగా. నేనైతే 10 reps వేస్తాను మామ. మీరు కూడా ఇక మీ ఇష్టం 10, 15, 20 ఎంతైనా వేయచ్చు. సో మంచిగా పడేటట్టు చూసి వేయండి మామ. అట్లయితేనే మన బాడీ పక్కా చేంజ్ అవుతుంది. పక్కా డైట్ వర్కౌట్ పక్కా మెయింటైన్ చేయాలి సాలిగా మనకి. సో మామ ఇప్పుడు మనం స్ట్రక్స్ చేస్తున్నాం. స్ట్రక్స్లో కూడా 4 sets ఇక 10 reps or 15 reps 20 ఇక మన ఇష్టం అది. సో స్లోగా మంచిగా వేయాలి. అట్లయితేనే మన బాడీ చేంజ్ అవుతుంది, వెయిట్ మంచిగా పడుతుంటుంది. వాటర్ అయితే పక్కా మామ. వేరియేషన్ కన్నా సెట్ కన్నా వాటర్ కొంచెం తీసుకోండి మంచిగా. చలో. సో మామ ఇప్పుడు మనం డంబుల్ కర్ల్స్ చేస్తున్నాం. డంబుల్ కర్ల్స్ కూడా క్రేజీ వేయాలి, అస్సలు ఆపొద్దు. సో ఏంటంటే 4 sets 10 or 15 reps మంచిగా లేపండి మామ. అట్లయితేనే మన బాడీ మీద మంచిగా మన బైసెప్స్ మీద మంచిగా పడుతుంటుంది. సో స్లోగా వేయండి మామ. సో మామ ఇప్పుడు మనం హ్యామర్ కర్ల్స్ చేస్తున్నాం. హ్యామర్ కర్ల్స్లో కూడా 4 sets వేయండి. 4 setsలో మనం 10 or 15 reps అయితే పక్కా లేపాలి మామ. చూసారు కదా ఎంత స్లోగా వేస్తున్నానో. సో అట్లే మెల్లగా వేయండి మామ. మంచిగా పడుతుంటుంది, మంచిగా వేయాలి మనం. అట్లయితేనే మస్తు చేంజ్ అవుతుంది మామ. సో వాటర్ అయితే పక్కా తీసుకోండి. ఎవ్రీ సెట్ ఆర్ ఎవ్రీ వేరియేషన్కి మంచిగా తీసుకోండి కొంచెం. సో చలో మామ. 20 minutes లాస్ట్ కార్డియో వేసినామంటే సెట్ ఇక అయిపోయినట్టే. సో మామ ఈరోజు డే 53 కూడా మొత్తానికి ఫినిష్ అయిపోయింది మామ. చూసారు కదా మన బాడీ ఫుల్ చేంజ్. మొత్తం అస్సలు తగ్గొద్దు, మనం ఇచ్చి పడేయాలి డైరెక్ట్. సో క్రేజీ కావాలి మనం. చెప్తున్నా కదా, స్టార్ట్ చేసామంటే అసలు తగ్గేదే లేదుగా. సో మంచిగా కంటిన్యూ చేయండి. డైట్ అయితే పక్కా మెయింటైన్ చేయండి. అట్లయితేనే మన బాడీ చేంజ్ అవుతుంది. డైట్ వల్ల అసలు 80-70% పక్కా డైట్ వల్లనే. సో మామ కంటిన్యూ చేయండి. ఇదే చెప్తా నేను. కాన్సిస్టెన్సీ ఉంటే మన బాడీ పక్కా చేంజ్ అవుతుంది. సో చలో మామ. ఇక డే 54లో కలుద్దాం. సీ యూ మ్యాన్.